బాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జెటిక్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. రామ్ ఇప్పటివరకు తన కెరియర్ లో నటించిన అన్ని సినిమాల్లో కంటే ఇస్మార్ట్ శంకర్ లోనే చాలా స్టైలిష్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. ఈ మూవీ అటు పూరికి ఇటు రామ్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తీస్తున్నారు. పూరి ఈ మూవీకి డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్ అనుకున్న ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కి కాకుండా వాయిదా పడేలా ఉందన్న టాక్ నడుస్తోంది. ఈ సినిమాని లాంచ్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా మార్చ్ 8న డబుల్ ఇస్మార్ట్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సినిమాలను వేగంగా తీయడంలో పూరి ఎంత స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. సో మార్చి 8న ఖచ్చితంగా మూవీ రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. అయితే డబుల్ ఇస్మార్ట్ కి సంబంధించిన కొంత షూటింగ్ ఇటీవల ఆగిపోవడంతో మూవీ రిలీజ్ డేట్ ని పోస్ట్ సమ్మర్ కి వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. రిలీజ్ డేట్ కి సంబంధించి టీం నుండి త్వరలో అనౌన్స్మెంట్ కూడా రానుందట. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ వాయిదా పడటానికి ప్రమోషన్ల సమస్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ముందు అనుకున్నట్లుగా మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చే నెల 3వ వారంలోపే చిత్రీకరణ పూర్తి చేయాలి. పైగా లైగర్ డిజాస్టర్ భారం మోస్తున్న పూరికి స్కంద డిజాస్టర్ తో డిసప్పాయింట్ అయిన రామ్ కు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారింది. సో దీంతో ఎప్పటిలాగా స్పీడ్ గా కాకుండా నిదానమే ప్రధానంగా వెళ్లి సాలిడ్ హిట్ కొట్టాలని పూరి కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. సో మరి ఇస్మార్ట్ శంకర్ 2 రిలీజ్ పై కంప్లీట్ క్లారిటీ రావాలంటే టీం నుంచి అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే మరి.